హలో గాయ్స్, మనం ఇప్పుడు చూడబోయేది బటర్ఫ్లై గార్డెన్ అనమాట. సీతాకోక చిలుకలు చక్కగా ఉన్నాయి కదా, చూడడానికి కనువిందుగా కూడా ఉంటాయి. ఈ గార్డెన్లోనే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అవే చూడబోతున్నాం అనమాట. వాటితో పాటు బటర్ఫ్లై గార్డెన్ కూడా. సో మనము అక్కడ వాటర్ ఫాల్స్ని చూసేసి ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్, బటర్ఫ్లై మ్యూజియం, బర్డ్స్ గార్డెను అవన్నీ ఉంటాయన్నమాట ఇటువైపు. సో మనం ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు సైడ్ చూస్తూ ఉంటే రైట్ సైడ్ చూడండి, ఇక్కడ చక్కటి గార్డెన్ అయితే ఉంది రైట్ సైడ్లో. దాని కటింగ్ అంతా పనులు చేస్తూనే ఉంటారనమాట. సో మంచి లొకేషన్ ఇక్కడ. అందుకే చాలామంది చాలా సినిమాలు చేస్తూ ఉంటారని, కొన్ని వేల వందల సినిమాలు ఇక్కడ తీస్తూనే ఉంటారు. ప్రతి ఏరియా యూజ్ఫుల్ అనమాట. ఇంకా మనమైతే బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ని పెంచుతారు, రకరకాలుగా కలర్స్గా ఉంటాయి. ఫస్ట్ అయితే మ్యూజియం చూద్దాము. మ్యూజియంలో బటర్ఫ్లై యొక్క అంటే లైఫ్, దాని యొక్క పుట్టుక నుంచి అది, దాని పేరు, అది ఎన్ని రోజులు బతుకుతుంది అనే విషయాలన్నీ ఇక్కడ అయితే పొందుపరిచారు. సో మనం అవైతే చూసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా రకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అవ్వదు. సో మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో అయితే చూడండి. చాలా రకాలు ఉన్నాయి కదా. బటర్ఫ్లై అంటే అందరికీ ఇష్టం. ఇగో ఇక్కడైతే గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకగా ఎలా మారుతుంది, దాని గుడ్లు, దాని కాల పరిమితి అన్నీ తెలుసుకొని అయితే ఉంటామన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తే మనం అన్నీ చూడలేము. చెప్పాం కదా, మేము ఆల్రెడీ 2 అట్లా మిస్ అయ్యాం, కానీ జస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళాలి. సో మీకోసమని వీడియో తీసుకుంటూ అన్నీ కవర్ చేస్తూ వచ్చా అన్నమాట. సో మ్యూజియం అయితే అయిపోయింది. మ్యూజియం నుంచి మనం ఇప్పుడు బటర్ఫ్లై పార్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒకటి గోడౌన్ లాగా కనిపిస్తుంది కదా, అది జాలీలతో నిర్మించింది, పెద్దగా ఉంటుంది. అందులో రకరకాల పూల చెట్లు, బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట. సీతాకోక చిలుకలకి పూల మకరందం కావాలి కదా, అంటే పువ్వుల్లో ఉండే తేనె అయితే కావాలి కదా. ఇది బటర్ఫ్లై గార్డెను. మనం ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో దీని లోపల కూడా ఇంకొక జాలితో కట్టింది ఉంటుంది. సో మనం ఇప్పుడు అది కూడా చూస్తాము. ఇలా సర్కిల్గా ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్ళి అలా తిరిగి రౌండ్ వేసుకొని రావాలన్నమాట. సో ఇక్కడ చూడండి, పూలలో వచ్చే తేనెని అవి ఆస్వాదిస్తూ పెరుగుతాయి కదా. సో అవే ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ పూల చెట్లు రకరకాలవి పెట్టారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టారు. మీకు బటర్ఫ్లైస్ అయితే ఎగురుతున్నాయి కదా, కనిపిస్తున్నాయా? సో నెక్స్ట్ ఇంకో దగ్గర అయితే దగ్గరగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మిడిల్లో జాలీల టైప్లో ఉంటుంది, చిన్నగా ప్యాకేజ్ చేసినవి ఉంటాయి. ఇవో మొత్తం బటర్ఫ్లైస్. ఇందులోంచి బయటికి రాకుండా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కొన్ని ఏమో లోపల ఉంటాయి, కొన్ని పార్క్ బయట కూడా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. వీటి కోసమే స్పెషల్గా ఈ పూల మొక్కల్ని పెంచుతారు. సో ఈ పూల మొక్కల్లో ఉన్న తేనెనైతే అవి ఆస్వాదిస్తూ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, శంకు టైప్లో ఉన్న వాటర్ ఫాల్ అయితే ఉంది ఇక్కడ. ఇదైతే 6 స్టెప్స్ ఉంది చూడండి, వాటర్ పైన వస్తుంది అనమాట. శంకు టైప్లో మనకి సముద్రం దాని దగ్గర అలాంటి వాటి దగ్గర ఇలాంటి ముత్యపు శంకులు దొరుకుతాయి కదా. సో అట్లానే ఉంటుంది సేమ్. దాన్ని బోర్లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది డిజైన్ అయితే. సో ఇదండి ఈ వాటర్ ఫాల్. ఇంకా వాటర్ సేమ్ ఆ రాళ్ళ డిజైన్ మీరు ఇంతకుముందు వాటర్ ఫాల్ దగ్గర చూసినట్టే ఉంటుంది సేమ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వాటర్ ఫాల్కి కనెక్టింగ్ ఉంటుంది. ఇది జస్ట్ వాటర్ ట్యాప్ పైనుంచి అయితే పోస్తుంది అనమాట. పూల మొక్కలు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాల పేర్లు కూడా నాకైతే కొన్ని తెలియవు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి,
గుత్తి పూల చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఫోటో అయితే మీరు చూస్తున్నారు కదా, అదే. సో ఈ రకాల పువ్వులన్నీ మనకి ఇన్ని రకాలు ఉంటాయా అని కూడా అంత ఐడియా ఉండదు. చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ గార్డెన్లో పెంచుతూ ఉంటారు. మనము బయట పిచ్చి మొక్కల పువ్వులు కూడా ఉంటాయి. మాకు నిజామాబాద్ తెలంగాణలో అయితే వాటిని పరికి పూలు, కుక్క పూలు అని కూడా అంటూ ఉంటారు. సో వాటిని కూడా అందులో జాగ్రత్తగా పెంచుతూ ఉంటే వీటికి కూడా ఇంత విలువ ఉందా అనిపించింది. సో అట్లా ఉంటుంది. ఇంకో ఇక్కడ చూపిస్తున్నాం కదా, లోపల బటర్ఫ్లైస్ అయితే ఎగురుతున్నాయి చూడండి చక్కగా. ఆ లోపల కనిపిస్తున్న ఫ్లవర్స్ అయితే అవి అన్నీ డూప్లికేటివే. బయట నార్మల్గా ఉన్న చెట్లు అవన్నీ ఓకే. అక్కడ మీకు ఎల్లో కలర్గా కనిపిస్తున్నది కూడా జస్ట్ అది డిజైన్ అనమాట. ఇక్కడ మీకు బటర్ఫ్లైస్ అయితే ఎగురుతున్నాయి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఫోటో వీడియోస్ తీయకుండా మాత్రం లేరనమాట. సో అంత బాగున్నాయి. ఇంకో నేను చెప్పిన చెట్లు ఇవే మనకి బయట బాగా ఉంటాయి, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి తెలియదు కదా. సో ఇంత వాల్యుబుల్గా పెంచుతారనమాట ఇక్కడ. ఇంకా దగ్గరగా ఒక బటర్ఫ్లై అయితే ఆగింది. సో దాన్ని అయితే క్యాప్చర్ చేశాను. ఇదే ఆ బటర్ఫ్లై అనమాట. రకరకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బటర్ఫ్లైస్, ఫ్లవర్ చెట్లు చాలా ఉన్నాయి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. సరే, వీడియో నచ్చిన తర్వాత మీరు కూడా అలాగే అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బర్డ్ ఉంది. బర్డ్తో అయితే ఫోటో దిగుతారట. మేము ట్రై చేసాం కానీ అక్కడ క్యూ ఎక్కువ ఉండడం వల్ల అవ్వలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వదిలేసాం. ఇంకా చూడండి, రియల్ బర్డ్ అనమాట అది. పిక్స్ అందరూ తీసుకొని దిగుతూ ఉంటారు. సో ఇక్కడితో అయితే మనం వీడియోని ఎండ్ చేద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్.